రాత్రి 8:30కి బయట చల్లగా కూర్చొని కట్టెల పొయ్యి పెట్టుకొని దోశలు వేసుకొని తింటున్నాం మేమందరం. ఫస్ట్ దోశ వేసిన చైత్రు. కన్నా మిక్సీ వాడతారు దోశ అరగతలు ఎత్తి టమాటా అక్క చట్నీ టమాటా పచ్చిమిర్చికాయలు అయ్యా పచ్చిమిర్చికాయలు అంటారు. పచ్చిమిర్చికాయలు అసలు అది ఎవరు నిండు అడుకొచ్చింది పొద్దు రాత్రి అడుకొచ్చినావు చూడవు. ఎందుకు తెలుసా ఎవ్వరు చూడరా అని రాత్రి అడుకొచ్చుకుంది. అది మళ్ళీ నేను వండినా తెలియాలని చెప్పి పిండింగ్ ఉందా ఇంకొంచెం దాచిపెట్టు. ఆయన ఖరాబ్ చేస్తారు. వెరీ గుడ్ చైత్రు, మంచి వచ్చింది. అయ్యా మళ్ళీ ఏనికి రాదంటే వాళ్ళను వచ్చి నేను దోశ నాకు చెప్తుంది ఎట్లా వేయాలో. ఆయన ఎవరో తెలుసా అసలు బచ్చనే నాకు అప్పట్లో దోశ నాకన్నా మంచిగా చూపడి అప్పుడు ఒప్పుకుంటా. ఇప్పుడు కాదు నేను కుక్కర్ పిండి వదిలేస్తుంది అదావు. అరే దీనికి వస్తలే సాపు నువ్వు పిండి వెయిట్ చేస్తున్నావు అక్క. చుక్కలు ముగ్గేస్తున్నట్టుందా దోశలలో. దాని కాట ఎందుకు పెడుతున్నావు మళ్ళా? తినది కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఐషు వేస్తుంది. ఏ ఐషు సేమ్ నీ ముఖంలా ఉంది రౌండ్ గా. బాగుంది బాగుంది. ఐషు కూడా మంచి చేసింది. ఇంత పిండి ఖరాబ్ చేసింది మంచిగా ఉంది. ఇంట్లో బయటకి అది షేప్ అవుట్ అవుతుంది. మీరిద్దరు నిజంగా చెప్తున్నా. ఇగో ఎంత చూడు ఎక్కువ సన్నగా సూపర్ టేస్ట్ మస్తు ఉంటుంది. నాకు తెలిసి ఇలా టేస్ట్ జ్వరంతో వేసింది కదా టేస్ట్ సూపర్. దగ్గుకుంటే అందులో పక్కేసింది ఇంకా. వావ్ నువ్వు బండి పెట్టుకో. నువ్వు ఈమె గిన్నెలు పెడతా బయట పక్కన తింటది ఇది. అది వాళ్ళిద్దరు చేసింది ఒకలాగైతే సప్పు చేసింది ఇంకొకలాగా. ఏ సూపర్ ఉంది. సోయాబీన్స్ మా సైంద్ర ముక్క కూడా గట్టిగా మంచిగా ఉంది. కూర్చో అయ్యా వీళ్ళిద్దరు అరుంధతి నీకు మంచిగా అయింది. కుక్క అనుకున్నా ఏనా చెక్కినియా? చెక్కిని అంటారా దాన్ని? చేతో పట్టుకొని ఒక చేతో తిను.